గీతాయనం శ్రీకృష్ణామృతం శ్రీమద్భగవద్గీత విజ్ఞానసారం 2వ అధ్యాయం 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాణి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. తాత్పర్యం: చిరిగిపోయిన బట్టలను వదిలి మనం నూతన వస్త్రాలు ధరిస్తున్నట్టే నిరుపయోగమైన శరీరాన్ని వదిలి ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. ధ్యాన వివరణ: ఈ భౌతిక శరీరాన్ని మనం వేసుకునే దుస్తులతో పోల్చారు వేదవ్యాసుల వారు. బట్టలు పాతవై చినిగిపోతూ ఉంటే వాటిని తీసి అవతల పారేసి మనం వేరే సరికొత్త వాటిని తొడుక్కుంటాం కదా. అలాగే శరీరానికి కూడా వయస్సు అయిపోయి ముసలితనం వచ్చేసి శిథిలమైపోయి మరణం తర్వాత రాలిపోయినప్పుడు ఆత్మ వేరొక సరికొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఈ దేహం ఒక వస్త్రం, మనం దేహధారులం. మరణం అంటే పాతపడిన ఈ భౌతిక శరీరాన్ని వదిలి పెట్టేయటం, ఆ పైన వేరొక అనువైన భౌతిక శరీరంతో నూతన జన్మని తీసుకోవటమే. భౌతికమైన స్థూల శరీరం యొక్క తత్వం అందరికీ తెలుసు, కానీ సూక్ష్మ శరీరం యొక్క తత్వం, ఆత్మ పదార్థం యొక్క తత్వం కేవలం యోగులకే తెలుసు. దేహంలో ఉన్నప్పుడు ఆత్మ పదార్థాన్ని దేహి అంటాం. దేహం నుండి బయటికి వచ్చేసినప్పుడు విదేహి అంటాం. మనస్సుతో కూడుకున్నప్పుడు, సంకల్ప వికల్పాలతో కూడుకున్నప్పుడు, నేను నాది అనే తత్వాలతో కూడుకున్నప్పుడు, మంచి చెడులతో కూడుకున్నప్పుడు ఇదే ఆత్మను జీవాత్మ అంటాం. ఈ జీవాత్మలో ఎప్పుడైతే మంచి చెడు అనే భావన నశిస్తుందో, ఎప్పుడైతే నువ్వు నేను అనే భావన పోతుందో, ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో అలాంటి జీవాత్మను విముక్తాత్మ అంటాం. ప్రతి జీవాత్మ కూడాను జన్మ పరంపరా క్రమంలో విముక్తాత్మ కావలసిందే. ఒకానొక విముక్తాత్మ ఇక అందరినీ విముక్త స్థితికి తీసుకువెళ్ళటానికి కంకణం కట్టుకున్నప్పుడు ఈ విముక్తాత్మలు ఇక పరమాత్మలుగా ఉదాహరించబడతాయి. అర్జునుడిని జీవాత్మ అని, శ్రీకృష్ణుడిని మరి వేదవ్యాసుల వారిని పరమాత్మలు అని అంటాం. పరమాత్మ అంటే అత్యున్నత స్థాయికి పరిణతి చెందిన జీవాత్మ అని అర్థం. పరమాత్మ అంటే అత్యున్నత స్థాయికి పరిణతి చెందిన జీవాత్మ అన్నమాట. ఒకానొక జీవాత్మ మొట్టమొదటి జన్మలలో ఒకానొక అమాయకపు ఆత్మగా ఉంటుంది. దుష్ట సాంగత్యాలు, దుష్ట ప్రభావాల వల్ల దుష్టాత్మగా మారుతుంది. సజ్జన సాంగత్యం వల్ల, పరోపకార పరాయణత్వం వంటి సేవాభావాల వల్ల శుభాత్మగా మారుతుంది. తత్వచింతన కలిగి ధ్యాన సాధన ద్వారా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని పొందుతూ చివరకు విముక్తాత్మగా విరాజిల్లుతుంది. ఇక విముక్తాత్మ లోక కళ్యాణం కోసం పరమాత్మ అవుతుంది. పరమాత్మగా కాకపోతే ఆ యొక్క జీవాత్మ పూర్ణ వికాసం చెందినట్టు కాదు. పూర్ణ వికాసం వరకు మనం మళ్ళీ పుడుతూనే ఉంటాం. పునరపి జననం పునరపి మరణం. ఈ విధంగా ఎంతవరకు అంటే పరమాత్మగా అయ్యేంతవరకు. 2వ అధ్యాయం 23వ శ్లోకం. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః
న శోషయతి మారుతః. తాత్పర్యం: ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టనూ లేదు. ధ్యాన వివరణ: పంచమహాభూతాలతో తయారైంది మన భౌతిక శరీరం. దహ్యతే ఇది దేహః, దహించబడేది కనుక ఈ శరీరాన్ని దేహం అన్నారు. భౌతిక శరీరం నీటితో తడిచి చివికి నానిపోతుంది. గాలి భౌతిక శరీరాన్ని ఎండించగలదు. భౌతిక శరీరం శస్త్రాలతో ఛేదించబడుతుంది. కానీ ఆత్మ అనేది శస్త్రాలతో ఛేదించబడదు, అగ్ని చేత దహింపబడదు, నీటి చేత ఏమాత్రం తడుపబడదు. భౌతిక శరీరాన్ని నాశనం చెయ్యగలవి అన్నీ కూడాను ఆత్మను ఏమీ చేయలేవు. అంటే దేహం యొక్క ధర్మం వేరు, ఆత్మ యొక్క ధర్మం వేరు. దేహం యొక్క గుణం వేరు, ఆత్మ యొక్క గుణం వేరు. ఈ భౌతిక శరీరం వేరు, ఆత్మ పదార్థం వేరు. దేహం వేరు, దేహి వేరు. రెండు వేరు వేరు. ఒకటి నశించేది, ఇంకొకటి నిత్యమైనది, నశించనిది. శరీరం పుడుతుంది, చస్తుంది, కానీ ఆత్మ పుట్టదు, చావదు. ఆత్మ అన్నది నిత్యమైనది, మార్పులు చెందనిది, సర్వవ్యాప్తమైనది, సత్యమైనది. ఇదంతా తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. అనుదిన ధ్యానాభ్యాసం చేయాలి. ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి ఎప్పుడైనా సరే కళ్ళు రెండూ మూసుకొని కూర్చోవాలి. శ్వాస మీద ధ్యాస ఉంచి చిత్తవృత్తులను నిరోధించుకోవాలి. అప్పుడే మనకు తెలుస్తుంది మనం శరీరాలం కాదు, ఆత్మ పదార్థం అని. 2వ అధ్యాయం 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. తాత్పర్యం: పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. తప్పించుకోవటానికి వీలు లేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు. ధ్యాన వివరణ: అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయమేమిటి అని యక్ష ప్రశ్నలలో యక్షుడు యుధిష్ఠిరుడిని అడుగుతాడు. చుట్టుపక్కల అందరి మరణాలను చూస్తూనే ఉన్నా నేను మాత్రం చావను అనుకుంటాడు మనిషి. అదే అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం అని జవాబిస్తాడు ధర్మరాజు. మనం రోజు చూస్తూనే ఉంటాం. గర్భస్థ శిశువుగా, రోజుల పసిగ్రుడ్డుగా, పసిప్రాయంలోనే అకాల మృత్యువాత పడి మరణించేవారిని. అలాగే యవ్వనంలో, ప్రౌఢప్రాయంలో ఉన్నవారి దగ్గర నుండి వృద్ధాప్యంలో ఉన్నవారి వరకు వివిధ వయసుల్లో ఉన్నవాళ్ళు రోజుకు కోకొల్లలుగా చనిపోతూనే ఉంటారు. ఇన్ని చూస్తూనే ఉన్నా మన దగ్గరకు మాత్రం మృత్యువు రాదు అన్న భ్రమలో ఉంటూ ఉంటాం మనం. చనిపోయిన తన కొడుకు శవం తీసుకువచ్చి బుద్ధుని ముందు ఉంచి ప్రాణం పోయమని ప్రాధేయపడుతుంది ఒకానొక తల్లి. చావు అన్నదే లేని ఇంటి నుంచి కొన్ని ఆవగింజలు తెస్తే వాటితో ఆ బిడ్డను బ్రతికిస్తాను అంటాడు బుద్ధుడు. ఇంతేనా, వెంటనే తెస్తా అని బయలుదేరుతుంది పాపం ఆ తల్లి. తిరిగి తిరిగి అసలు సత్యం తెలుసుకుంటుంది. పుట్టినవారు చావక తప్పదు, చనిపోయిన వారు తిరిగి జన్మించక తప్పదు. వచ్చేవారు పోక తప్పదు, పోయేవారు రాక తప్పదు. చక్రం తిరిగినప్పుడు క్రిందనున్నది మీదకు వస్తుంది,
మీదనున్నది క్రిందికి వస్తుంది. భూలోకంలోని వారు స్వర్గలోకంలోకి వెళ్తారు, స్వర్గలోకంలోని వారు భూలోకంలోనికి వస్తారు. ఈ చక్ర భ్రమణానికి ఏడవటం ఎందుకు? ఇది మన కోసం మనం ఏర్పరచుకున్న చక్ర భ్రమణం. చిన్నప్పుడు మనం పాఠశాలలకు వెళ్ళి తరగతి పూర్తి చేశాం కదా. అలాగే ఈ భూలోకంలో కూడా ఆత్మ జ్ఞానార్థం ఏర్పడిన అద్భుత పాఠశాల. ఇక్కడికి వస్తాం, కొన్నాళ్ళుంటాం, కొంత నేర్చుకుంటాం, వెళ్ళిపోతాం. కొత్త కొత్త పాఠాలు నేర్చుకోవటానికి అనువుగా ఉండే వేరు ప్రదేశాల్లో, వేరు లోకాల్లో మళ్ళీ మళ్ళీ పుడతాం. ఇలా వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. కాబట్టి ఇదేమి తప్పించుకోవలసిన విషయం కానే కాదు. జన్మ పరంపరలలో పుట్టుకకు సంతోషం, మరణానికి శోకం వెలిబుచ్చడం అంటే మనం సత్యాన్ని తెలుసుకోలేదు అని అర్థం. ఇంకా అజ్ఞానం పోలేదు అని అర్థం. ఏ క్షణంలోనైనా చావు రావచ్చు. కనుక ప్రతి క్షణంలోనూ పూర్తిగా జీవించాలి. ప్రతి క్షణంలోనూ పూర్తిగా జీవించేవాడే బ్రహ్మజ్ఞాని, ఒకానొక పండితుడు. మన రాకలు, మన పోకలు అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. వాటికి మనమే సృష్టికర్తలం అని తెలుసుకోవటమే పరమ సత్యం. అమ్మ పుట్టించింది కాబట్టి నా రాక అమ్మ చేతుల్లో ఉంది, నా పోక పైవాడి చేతుల్లో ఉంది అనేవి స్థూల దృష్టిలోని సత్యాలు. కానీ సూక్ష్మ దృష్టిలో, దివ్య దృష్టిలో అవి అసత్యాలు. 2వ అధ్యాయం 28వ శ్లోకం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవన. తాత్పర్యం: అర్జున, ప్రాణులన్నీ పుట్టుకకు ముందు కనబడవు, మరణం తర్వాత కూడా కనబడవు. చావు పుట్టుకల మధ్యకాలంలో మాత్రమే కనిపిస్తాయి. అటువంటప్పుడు శోకించడం ఎందుకు? ధ్యాన వివరణ. ఒకడు నిద్రించినప్పుడు ఒక కల కంటాడు. ఆ కలలో అతనికి భార్య, పిల్లలు, మేడలు, ఐశ్వర్యం అన్నీ ఉంటాయి. నిద్ర లేచాక చూస్తే భార్య, పిల్లలు, మేడలు, ఐశ్వర్యం ఇవేమీ ఉండవు. నిద్ర పోకముందు అవేమీ లేవు, నిద్ర లేచాక కూడా అవి లేవు. కానీ మధ్యలో వచ్చే స్వప్న జగత్తులో అవన్నీ ఉన్నాయి. వాస్తవంగా మాత్రం లేవు. ఆదిలోనూ లేక అంతంలోని లేక మధ్యలో మాత్రమే ఉండే అది మిథ్యా వస్తువే. మిథ్యా జగత్తు భ్రాంతి మాత్రమే. ఏడిస్తే, శోకిస్తే ఆ స్వప్నంలోని భార్య, పిల్లలు, ఐశ్వర్యము రావు కదా. అటువంటి వాటి కోసం దుఃఖించడం ఎందుకు? అలాగే పుట్టుక, చావుల మధ్యలో మాత్రమే వ్యక్తమవుతాయి ఈ ప్రాణులు. ఆత్మ అనేది పుట్టుక ముందు ఉంది, కానీ శరీరం లేదు కాబట్టి అవ్యక్తంగా ఉంది. పుట్టిన తరువాత నుంచి, అంటే మధ్యలో శరీరధారి అయ్యింది కాబట్టి కనిపిస్తుంది. మరణం తరువాత శరీరం పోతుంది కాబట్టి మళ్ళీ కనిపించదు. కనుక ఆత్మ నిత్యమైనది, శరీరం అనిత్యమైనది. పుట్టుకకు ముందు లేని, మరణం తరువాత లేని చావు పుట్టుకల మధ్యలో మాత్రమే ఉండే అశాశ్వతమైన శరీరం కోసం ఏడవడం, దుఃఖించడం అవివేకం.